15 నుంచి ఫ్రీ బస్ అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు మాకేం తెలియదు అయ్యా, మేము పొలం పని చేసుకునే వాళ్ళం, మేము ఎట్టి పోయేవాళ్ళం కాదు. ఉచితంగా బస్సు ప్రయాణం అంట. ఈ బస్సు ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి? మాకేం తెలియదు అయ్యా. ఏమీ తెలియదు. బస్సు పెట్టడం ఒక నిమిషం, మరి మీదే కదా బస్సులు ఎక్కేది, రేపు నుంచి మొత్తం మీకేనంట ఫ్రీ. ఇంకా బస్సు ఫ్రీగా పెట్టడం వల్ల ఉపయోగం ఉందా? ఏరే జనం కొట్టుకొని రావటమే. కొట్టుకుంటారా? మన ఏపీలో కూడా అలాగే ఉంటుందా? ఏడైనా అంతే ఉంటుంది. ఏడైనా అంటే మరి ఏడాది అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది? ఎలా ఉండేది ఏమున్నాయా, మంచి పనులు చేస్తేనే మంచి అంటారు, చెడు పనులు చేస్తే చెడు అంటారు, అంతే. ఏది మరి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా? చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయడం చేస్తున్నారు. ఈ ఏడాదిలో మీ వరకు మంచి జరిగిందా మంచి జరగలేదా? కొన్ని మంచిగా జరిగింది. ఏమైనా పథకాలు ఎందయ్యా? ఏమొచ్చాయి పథకాలు మీకు? మాకు ఏమో నాకు చదువు లేదయ్యా. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారంట. ఇచ్చారు. ఎన్ని పడ్డాయి? మాకు 2 సిలిండర్లు పడ్డాయి. చదువుకునే పిల్లలు డబ్బులు వేసారంటున్నారు. వేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 2 కేసారు. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 2 కేసారు. ఓకే. రైతు భరోసా డబ్బులు కూడా పడ్డాయి శనివారం. పడ్డాయి. మరేంటి ఈ ప్రభుత్వం బాగుందా జగన్ ఉన్నప్పుడు బాగుందా? 2 ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి. 2 బాగానే ఉన్నాయి. ఎవరు మంచి చేస్తారు మీ అభిప్రాయంలో? అంటే ఇవన్నీ మా తెలియదు అయ్యా, పొలం పని చేసేవాళ్ళం, మాకే చదువు ఉంది, ఏం మొత్తం వేసేవాళ్ళం. అంటే నాకు ఏం తెలియదు. సో జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? మనకు తెలియదు అయ్యా. మొత్తంగా ఈ ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. పర్లా రానున్న రోజుల్లో 1 ఇయర్ అయిపోయింది టీడీపీ గవర్నమెంట్ వచ్చి, ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? బాగానే అనిపిస్తుంది మాకు. పవన్ కళ్యాణ్ కాబట్టి మాది పవన్ కళ్యాణ్. ఓకే. మాకు అన్ని పవన్ కళ్యాణ్. నా వైపు మాట్లాడదు, పవన్ కళ్యాణ్ టాపిక్ కూడా మాట్లాడదు. మేము పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం ఎక్కువ చెప్పాలంటే. ఆయన లేకపోతే ఈరోజు కూటమి లేదు కాబట్టి మేము అదే మాట్లాడతాం. ఇప్పుడు చేయట్లేదంటే చేస్తున్నారు, అన్నీ ఒకేసారి అంటే అవ్వదు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, ఒక్కటని కాదు కదా. ఇటు అవే అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అందరు ఒకే చేయరు. జగన్ ఇన్ని సంవత్సరాలు ఉండి ఏం చేశాడు? చేయలేదు కదా. అలాంటి వీళ్ళైతే మెరుగు వస్తుంది కదా. కానీ జగన్ అయితే రావద్దు, అదే కోరుకుంటున్నాను. జగన్ వస్తే జగన్ చెయ్యడు. జగన్ స్వార్థం ఎక్కువ, తనే ఉండాలి, సొంత ఇంట్లోనే చూసుకోడు, బయట చూసుకుంటే నమ్మకం అయితే మాకు లేదు. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మగాని వాళ్ళ చెల్లి కానీ ఇక్కడ ఉండట్లే, హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళే దేగనప్పుడు ప్రజలను ఎలా దేగుతాడు? అది నాది అనుకోవట్లేడు, నేను అనుకుంటున్నాడు. నేను అనుకుంటే రాజకీయాల్లో చెల్లదు కదా. మనము అనుకుంటే చెల్లుతుంది, అన్ని నాదే అనుకోవాలి. అలా అనుకోవట్లేడు కదా. కానీ ఇప్పుడు ఎక్కడ అస్సలు లేదు. పవన్ కళ్యాణ్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? అన్న మీద అభిప్రాయం ఏముంటుందండి? పవన్ మీద అంటే ఆయన అందరి గురించి ఆలోచిస్తాడు. అందరిలో నేను ఒక్కడిని అన్నట్టు ఉంటాడు, కానీ నేనే ఒక్కడిని అన్నట్టు ఉండడు. పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా రాజకీయాలు ఉండాలి, కానీ రాజకీయం వల్ల పవన్ కళ్యాణ్కి ఏం కాకూడదు. అంత దూరం వస్తే ఫ్యాన్స్ ఊరుకోరు, అంతే. ఇప్పటికీ తన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్. అవును, ఖర్చు పెడుతున్నారు, మాకు కూడా తెలుసు. ఇప్పటికి కూడా ఇప్పుడు చేసే ప్రతి సినిమా పవన్ కళ్యాణ్ పార్టీ కోసమే కదా. ఇక మీట చేస్తే కూడా పవన్ కళ్యాణే. కానీ ప్రజలతో ఒకటి బాగాలేదు, ఏం తెలుసా? ఆయన పవన్ కళ్యాణ్ అయ్యుండి డిప్యూటీ సీఎం అయ్యుండి ఆయన సినిమా చేసుకుంటూ రాజకీయం చేయడం ఎక్కువ. అసలు అన్న సినిమా తీయడమే, అంతేగాని సినిమా ఇది లేదు అది లేదంటే ఏ సినిమా అయినా ఫస్ట్ అలానే ఉంటుంది. పక్కన పెట్టేసి కాసేపు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు ఆయన. చాలా ముందు కూడా చేస్తాడు. అతన్ని కామెంట్ చేస్తున్నారు నెగిటివ్ గా, వైసీపీ చేస్తున్నారంటే ఎదుటోళ్ళు చేయండి, మనం చేస్తే అంతే కదా. రాలేయడం అలవాటే కదా జనాలకి, అంతేగాని రాయలు తిరిగి మన మీద కూడా పడితే వాళ్ళకి తెలియట్లేదు. భవిష్యత్తులో పూర్తిగా సినిమాలు వదిలేసి ప్రజలతోనే ఉంటానంటారు. ఖచ్చితంగా సినిమాలు వదిలేస్తారన్న, ప్రజల కోసం ఏదైనా చేస్తారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం పవన్ కళ్యాణ్ అంత కోరుకోవట్లేదు, బలంగా జన సైనికులు కోరుకుంటున్నాం మేమైతే. కోరుకుంటున్నారు. దాని గురించి అడుగుతున్నా, పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మీద మీ అభిప్రాయం? అవ్వాలనే కోరుకుంటున్నాం, జనాలకి ఇంకా మంచిది జరుగుతుంది. ఓకే, మొత్తంగా ఒకే ఒక్క మాటలో పవన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక్క మాటలో. ఆయన ఆపేది ఎవరు, అంతే. ఏడాది పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? లేదు మీ ఒపీనియన్ జస్ట్ 2 మాటలు. ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళే, మీకు ఇబ్బంది అయితే నేను తీసేస్తా. బాగుందా బాగాలేదా? బాగుంటే బాగుందని చెప్పండి, అంతవరకే. ఓకే. అంటే పథకాలు ఏమైనా అందాయా మీకు? పథకాలు ఏమైనా వచ్చాయి ఈ ప్రభుత్వం వచ్చాక? పథకాలు అంటే ఏం పథకాలు? సో వాళ్ళు చెప్పిన హామీలు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. ఎన్ని 3 వచ్చినాయమ్మా లేక 2 వచ్చినాయి? ఓకే సార్, ఒక్క నిమిషం. ఇంకోటి పడుతుంది. ఓకే, సో పెన్షన్ పెంచామని చెప్తున్నారు. పెన్షన్ పెంచారుగా. మీ ఇంట్లో ఎవరికైనా వస్తుందా అని? మీకే వస్తుందమ్మా, మంచిది. ఇంటికి వచ్చిస్తున్నారా మీరు వెళ్ళి వస్తున్నారు? పొద్దున్నే 7 వస్తున్నారు. ఏమన్నా లంచాలు అడుగుతున్నారా ప్రభుత్వంలో? ఓకే, సో తల్లికి వందనం కూడా అమలు చేసిన ప్రభుత్వం. తల్లికి వందనం నాకు రాదు. ఇంట్లో ఎవరికైనా పిల్లలకి ఇంకా పిల్లలకి ఏం రాలేదు. ఓకే, పిల్లలు లేరు, చిన్న పిల్లలు లేరు, రాదు. మరి ఉచిత బస్సు ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి?
చెప్పారుగా సార్ అది సార్ అభిప్రాయం, మీ అభిప్రాయం నా ఏంటి? అభిప్రాయం కూడా అదే. అంటే ఆఫర్ సగం పెడితే మంచిది అంటారు. మంచిది. మొత్తం ఫ్రీ పెట్టారంటే అందరూ ఎగబడతారు, గుద్దుకుంటారు, తన్నుకుంటారు, జుట్లు పట్టుకుంటారు. ఇది చెప్పాలా సార్? అది ఆ పరిస్థితులు ఉంటాయంటారు. ఉన్నాయి, 100కి 100 రూపాయలు ఉన్నాయి. 100కి 100 రూపాయలు. బట్ ఖచ్చితంగా అమలు చేస్తామంటుంది ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని. ఆఫ్ ఛార్జ్ అయితే కరెక్ట్. ఓకే, అది కరెక్ట్. లేదు మా ఉచిత ప్రయాణమే అమలు చేస్తారంట రాష్ట్ర వ్యాప్తంగా. అది ఆయన ఇష్టం మరి. ఓకే, మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజులు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. కొద్దిగా వెనక ముందు కంపల్సరీ వస్తాయి. ఓకే, ఫైనల్గా అమ్మ ఇబ్బంది పెట్టను, జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? నాకైతే లేదు. ఎందుకు ఎందుకు చేసిన పనులు అవి సన్నాసి పనులు. మరి పదే చెప్తున్నారు వచ్చేది నేనే, ఎవరిని వదిలిపెట్టనంటున్నారు ఆయన. అది ఎవరి జాతకం ఎవరితో చెప్పలేము. సో మొత్తం ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? రాదు. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? ప్రభుత్వం పర్లా చాలా బెస్ట్. థ్యాంక్ యూ. రాజకీయం అసలు ఇటు నా వైపు చూడు, ఇంకో ఇక్కడే అంతా మీ వాళ్ళకి నేను ఏం అడగను. ముందుగా బాగున్నారు కుదరదు బాబు. బాగానే ఉన్నాం బాబు. ఫ్రీ బస్సు మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది మా. ఈ నెల 15 నుంచి మొదలు పెడతామని చెప్తుంది ప్రభుత్వం. బాగానే ఉంది బాబు, బాగానే. అంటే అలా ఉచితంగా ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే ఉపయోగం ఉంది మా. మొత్తం రాష్ట్రం అంతా తిరగొచ్చు అంట. తిరగచ్చు. 3 సిలిండర్ల బండి ఇచ్చాడు, రుణమాఫీలు వస్తున్నాయి, రైతు భరోసా వస్తుంది. బాగుంది. నాకు జగన్ అన్న ఉన్నప్పుడు కన్నా చంద్రబాబుదే బాగుంది. జగన్ అన్న అంటే గౌరవం ఇవ్వాలి, మరి ఆయనకి ఇవ్వాలి. జగన్ ఉన్నప్పుడు పథకాలు వచ్చాయా మీకేమన్నా? వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఓకే, కానీ ఇప్పుడు కన్నా అప్పుడే ఎక్కువ తీసుకున్నాం అకౌంట్లో. అప్పుడే ఎక్కువ తీసుకున్నాం కానీ భయం వచ్చింది జగన్ అన్న అంటే. ఓకే ఓకే, ఎందుకమ్మా? ఏమో భయం వచ్చింది. అంత అమౌంట్ ఇస్తాం కూడా ప్రమాదమేగా. ఓకే, అంటే జగన్ కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పారు ఈ ప్రభుత్వంలో. అంటే అమ్మఒడి జగన్ ఒకరికి వేస్తే వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని వేశారు కూడా ఈ ప్రభుత్వం. రేపో మాపో 1500 కూడా వేస్తారంట నెలకు వాళ్ళకి. వేస్తారంట. గత ప్రభుత్వంలో బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. ఏం బాగుంది ఇప్పుడే? అందరం కలిసి కారం వేస్తుంది తింటమే బాగుంది. రోజు పరవాణం తిన్నే కన్నా. అంతే అంటారా? జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? లేదు, అవ్వడం. ఆ తండ్రిని చూసి వేసారు ఆయనకు ఒకసారి అంతే. ఓకే, ఏరేక ఆయనకి. మరి ఈసారి వచ్చేది నేనేం చెప్తున్నాను ఖచ్చితంగా. ఆయన ఏం చెప్పలేరు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుంది. డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ కలిసి ఉంటారు కండి. కలిసే ఉన్నారు ప్రస్తుతానికి. పర్సనల్గా వస్తాడంటావా? లేదమ్మా, ప్రస్తుతానికి కలిసే ఉన్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగానే ఉంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఫుల్ పవర్ బాగుంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్? ఏమో తెలియదు. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుందండి. ముఖ్యమంత్రి ఎలా అనిపిస్తుంది పరిపాలన? ఏమో రాడంటున్నారు ఇది. ఎవరు? పెద్దలు చంద్రబాబు గారు. అంటే ఎందుకు అప్పుడే రారండం? ఆయన ఏడాది అయింది, సంవత్సరం ఏడాది అయింది. ఇటు ఓసారి చూడాలని వేసారట. అంతే అంటావా? కరెంటు బిల్లు పెంచాడు, చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. బొచ్చినాల్లో జనాన్ని ఉంచుతులా ఎమ్మ కొట్టు కొడుతున్నాడు. ఓకే, ఎమ్మ కొట్టు. ఎవరన్నా ముసలోళ్ళు చచ్చిపోయి వస్తారనుకో, ముసలోళ్ళు చచ్చిపోయి వస్తారనుకో, నిద్ర చేయొద్దా? వాళ్ళని కూడా ఉంచులా కొట్టి బయటకు వస్తున్నారు. ఏడాదిలో ప్రజలకు మంచి చేశారా చంద్రబాబు గారు గెలిచాక? ఏమో మాకు తెలియదు కానీ ఈ ట్రిప్ అంటున్నారు అందరూ కూడా. ఈ ట్రిప్కి నెక్స్ట్ పంపించాడువేనా? ఇస్తున్నారు జనాలకు, పథకాలు ఇస్తున్నారుగా. ఇచ్చినా సరే పెంచారు, రైతు భరోసా డబ్బులు వేశారు. ఒక నిమిషం బాబే, ఇంచి వచ్చినా చంద్రబాబు రాడన్నాడు. మీరు ఆగండి. ఏ బాబే పెద్దమ్మ నా వ్యక్తుడు ఏంటి మరి జగన్ గెలిచే అవకాశం ఉందా అంటున్నారు? బాబు నాకేం తెలుసు. జగన్ బాబే రావాలన్నారు అందరూ. గెలుస్తాడా జగన్ ఈసారి? ఏమో నాదేముంది, ఆ పరిస్థితులు ఉన్నాయా? ఉండయి అంటున్నారు అందరూ. అనుకుంటున్నారు అందరు తెచ్చి మంతాల మీద ఇచ్చేవాడు. అదే వీళ్ళు ఇస్తున్నారు ఇంటికి తెచ్చి పెన్షన్. ఏమి ఇవ్వట్లే వాళ్ళు ఆఫీసు తిప్పుకుంటున్నారు. ఇంటికి వచ్చి ఇస్తలేదా పెన్షన్? ఏమరు ఇట్లా ఆయన ఇంటికి వచ్చి తెల్లారిపటికి మంతాల మీద ఇచ్చేవాడు. ఓకే, జగన్ అయితే గెలుస్తాడు అంటావు? ఏమంటున్నారు పెద్దలు నాకు తెలియదు. నా ఎప్పుడు ఈయనే బాగుండాడుకున్నాం. ఎవరు? చంద్రబాబు బాగుండాడుకున్నాం. చూసేవాళ్ళు అన్నారు మంతం మీద తెచ్చి ఇచ్చేవాడు జగన్ బాబు. లాభం చుట్టూ తిరగాల్సి వస్తుంది అంటారు. పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం పెద్ద పోయేమో ఆయన సంగతి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ పెద్ద మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు తెలియదా కూడా. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? ఏమెట్టుందో నాకు తెలియదు అయ్యా. చంద్రబాబుది మాట తెచ్చేది.